హలో అందరికీ. ఇప్పుడైతే మేము పంచామృతం చేస్తున్నాం. ఎలా చేస్తామనేది చూపిస్తాము, చూసేసేయండి. దీంట్లోకి వచ్చి బనానా, జామకాయ, యాపిల్ వేసామండి. మన ఇంట్లో ఇప్పుడు ఇవే ఫ్రూట్స్ ఉన్నాయి, అందుకని ఇవే వేసాము. ఇంకా దానిమ్మ, గ్రేప్స్ అన్నీ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఏమేమి వేద్దాం చూద్దాం. షుగర్, మనకి తగినంత షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే పెరుగు వేస్తున్నాము. ఇప్పుడైతే పాలు వేస్తున్నాం. మా బాబు ఇంకా చాలా ఇంకా వేస్తున్నాడండి. పాలు ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటాయంట. ఇప్పుడైతే మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాము. షుగరు, పాలు, పెరుగు అన్నీ వేసాం కదా, మొత్తం అంతా మిక్సింగ్. ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాం. మా బాబు తేనె కూడా అడుగుతున్నాడండి. తేనె లేదు ఇంట్లో ఈ ప్రజెంట్. ఇప్పుడు మొత్తం అంతా కలిపెడుతున్నాం. పంచామృతం చూస్తుంటేనే చాలా బాగుందండి, తినాలనిపిస్తుంది. మా బాబు ఇంకా చక్కెర కరగాలి మమ్మీ అంటున్నాడు. ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇలా చేసుకున్నామంటే హెల్తీగాను ఉంటుంది. షుగర్ తక్కువ ఉందని షుగర్ వేస్తున్నాడు మళ్ళీ మా బాబు. మొత్తానికి అయితే మా పంచామృతం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ చల్లగా అయిన తర్వాత కప్పులోకి వేసుకొని తిందామండి. సూపర్ ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను మీకు వీడియో. చల్లగా తినాలి అనుకునే వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చండి. లేదు మేము అలాగే తింటామనే వాళ్ళు కూడా అలాగే తినచ్చు, వాళ్ళ ఇష్టం అండి. తినే వాళ్ళ ఇష్టం. మీకు కూల్ కావాలంటే ఫ్రిడ్జ్, కూల్ వద్దంటే నార్మల్గానే చేయగానే తినేసేయచ్చు. మేమైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కొద్దిసేపు. చూడండి, పంచామృతం 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాము. చాలా బాగుంది, కూల్గా ఉంది. ఇలా తిన్నామనుకోండి హెల్తీగాను ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది పంచామృతం చాలా బాగా పనిచేస్తుందండి. మీ అందరికీ మా పంచామృతం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.